హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫిఫ్త్ సిరీస్లో సిక్స్త్ వీడియో వచ్చేసి ఏంటంటే మనము ఎలిప్స్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్నిటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాం. సో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంది? ఫైండ్ సెంటర్, ఎసెంట్రిసిటీ, వర్టిసెస్, ఫోకై, లెన్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లాటస్ రెక్టమ్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసిస్, లాటస్ రెక్టా, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. మనకి ఓకే ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చిండు, ఇవన్నీ కనుక్కోమంటుంది దానికి. ఓకే అయితే మీరు చూసినట్టయితే ఎలిప్స్ ఈక్వేషన్ ఎట్లుంది, అసలు ఇట్లాంటి ఈక్వేషన్ మనం చూసినామా ముందు? ఎస్, మన ప్రీవియస్ వీడియోలో ఒక ప్రాబ్లం చూసినాము. సో ఎవరైతే ఫస్ట్ టైం ఇది చూసినారో, మనం యాక్చువల్గా ఎలిప్స్ అనేది మనకి ఈ ఫామ్లో ఉండదు అసలు, కానీ ఇట్లా ఇచ్చిండు. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, చాలామందికి అసలు కష్టం అనిపిస్తుంది. సింపుల్, ఒక్కసారి మనకి ఇట్లా ఎలిప్స్ ఈక్వేషన్ ఈ ఫామ్లో కనిపించిందంటే పక్కన ఇది రాసేసుకోండి ఫస్ట్. అంటే దీని అర్థమైంది, ఇది వచ్చిందంటే కథం, మనము దీన్ని ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోవాలి. ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి? ఇట్లా ఇచ్చిన ఎలిప్స్ ఈక్వేషన్ ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోవాలి. సరే, ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, అదంతా బాగుంది. కానీ అసలు ఇదేంది, ఈ ఎలిప్స్ ఏంది, ఈ ఫామ్ ఏంది అంటే, ఈ ఫామ్లో ఉన్న ఎలిప్స్లు మనకి రెండు రకాలు ఉంటాయి. ఓకే, ఫస్ట్ రకం వచ్చేసి ఏ గ్రేటర్ దాన్ బి, సెకండ్ రకం వచ్చేసి బి గ్రేటర్ దాన్ ఏ. అసలు ఈ ఎలిప్స్లు ఎట్లుంటాయని చాలామందికి డౌట్. సింపుల్, ఇప్పుడు ఈ ఎలిప్స్ ఉందా, ఈ ఎలిప్స్ యొక్క యాక్సిస్ ఉందా, దిస్ ఈజ్ ద యాక్సిస్ రైట్. ఆ యాక్సిస్ అనేది కోఆర్డినేట్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది అండ్ సెంటర్ వచ్చేసి హెచ్ కామా కే ఉంటుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ whose యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ సెంటర్ ఈజ్ హెచ్ కామా కే. సో దాని యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇంకొక ఎలిప్స్ సేమ్ దీని లెక్కనే చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ whose యాక్సిస్, ఇప్పుడు యాక్సిస్ వచ్చేసి ఇది, whose యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అండ్ సెంటర్ ఈజ్ హెచ్ కామా కే. దాని ఈక్వేషన్ కూడా ఇదే. రెండు ఎలిప్స్లోకి ఒకటే ఈక్వేషన్, కానీ ఇవి ఏవైతుంటాయో ఫోకై కానీ సెంటర్ కానీ డైరెక్ట్రిసిస్ కానీ అన్నీ డిఫరెంట్, బట్ ఈక్వేషన్ అనేది సేమ్ వస్తుంది. కానీ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే ఏ బి. ఓకేనా, ఫస్ట్ దాంట్లో ఏ గ్రేటర్ దాన్ బి ఉంటుంది, అంటే దీంట్లో ఏ పెద్దగా ఉంటుంది బి కంటే. ఓకే, నెక్స్ట్ ఇందులో బి పెద్దగా ఉంటుంది ఏ కంటే. అంటే దీని అర్థమైంది, మీరు గమనించినట్టయితే ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ డాష్ అనేది మేజర్ యాక్సిస్ అయిపోతుంది ఎలిప్స్కి. బి గ్రేటర్ దాన్ ఏ అంటే చూడండి, బి డాష్ మేజర్ యాక్సిస్ అయిపోతుంది ఎలిప్స్కి. అదే డిఫరెన్స్. ఓకేనా, ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ డాష్ ఇస్ ద మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్, బి గ్రేటర్ దాన్ ఏ అంటే బి డాష్ ఇస్ ద మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ అండ్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇక్కడ బి గ్రేటర్ దాన్ ఏ అన్నప్పుడు యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్ ఈస్ ప్యారలల్ టు వై యాక్సిస్. ఇవి తెలిస్తే సరిపోతుంది మనకి, క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఇట్లా కన్వర్ట్ చేసుకున్న తర్వాత చెక్ చేద్దాం, ఇందులో వచ్చిన ఎలిప్స్ ఏదైతే ఉందో అది ఏ గ్రేటర్ దాన్ బి ఉందా, బి గ్రేటర్ దాన్ ఏ ఉందా చెక్ చేద్దాం. ఓకేనా, చలో రైట్, మనకి ఇచ్చింది ఇది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఎక్స్ టర్మ్స్ అన్న ఒక దగ్గర రాసుకుందాం. ఎక్స్ టర్మ్స్ ఏమున్నాయి, 9x² మైనస్ 36x ప్లస్ వై టర్మ్స్ అన్న ఒక దగ్గర 16y² ప్లస్ 32y మైనస్ 92 0. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి x² కోఎఫిషియంట్ ఉండొద్దు, అంటే 1 ఉండాలి. x² కోఎఫిషియంట్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. y² కోఎఫిషియంట్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. ఓకేనా, చూడండి. సో x² కోఎఫిషియంట్ 9 ఉంది, నాకు ఉండొద్దు. అట్లాంటప్పుడు నేను ఏం చేస్తున్నా, 9 కామన్ తీసిన రెండిట్లకించి x² మైనస్ 4x వచ్చింది. ప్లస్ మళ్ళీ ఇందులో కూడా y² కోఎఫిషియంట్ 1 ఉండాలి కాబట్టి 16 కామన్ తీసిన రెండిట్లకించి 16 ఆఫ్ y² ప్లస్ 2y మైనస్ 92 0. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇదే, x²కి y²కి కోఎఫిషియంట్స్ 1 తప్ప వేరే ఉండొద్దు. చలో రైట్. నెక్స్ట్ నేను ఏం చేసినా చూడండి, 9 ఇంటూ x² మైనస్ 4x ప్లస్ 4 మైనస్ 4. అయ్యా ఇదేంది అంటే, నేను సింపుల్గా ప్లస్ 4 మైనస్ 4 చేసిన, యాడ్ 4 సబ్ట్రాక్ట్ 4, ప్లస్ 4 మైనస్ 4 0 అవుతుంది కదా. సింపుల్గా 0 బదులు నేను ప్లస్ 4 మైనస్ 4 రాసుకున్నాను. దీనివల్ల ఈక్వేషన్కి ఏం ఎఫెక్ట్ కాదు. ప్లస్ 16 ఇంటూ y² ప్లస్ 2y ప్లస్ 1 మైనస్ 1 రాసుకుని ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? కాదు, డెఫినెట్గా కాదు. మైనస్ 92 0. సో జాగ్రత్త, ఇక్కడనే జాగ్రత్త చూడాలి. 9 ఇంటూ ఈ 3 టర్మ్స్ నేను ఎట్లా రాసినా చూడండి, x² మైనస్, సరే ఓకే ఇక్కడ రాద్దాం, x²
-4x ఇంకో ఇక్కడ వరకు +4. ఇప్పుడు చూడండి ఎక్స్ని నేను x² రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. -2 × 4xని 2 × 2 × x రాసుకోవచ్చా, ఎస్. 4ని 2² రాసుకోవచ్చా, ఎస్. సో x² అంటే నేను xని a అనుకుంటున్నా, a² -2 × 2ని b అనుకుంటున్నా, ఇంటూ x అంటే a ప్లస్ b అంటే 2, సో b². సో a² - 2ab + b² అంటే a - b² విచ్ ఇస్ నథింగ్ బట్ a వాల్యూ ఎంత x మైనస్ b వాల్యూ ఎంత 2, సో x - 2². సో ఇక్కడ నేను ఏం చేసుకోవడానికి ట్రై చేసిన చెప్పండి, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవడానికి ట్రై చేసిన. ఆ ప్రాసెస్లో నేను ఏం చేసిన, +4 - 4 యాడ్ చేసిన. చాలామందికి డౌట్, +4 - 4 యాడ్ చేయాలని నీకు ఎట్లా తెలుసు? ఎట్లా తెలిసిందంటే సింపుల్, మీరు గమనించినట్టయితే x టర్మ్ గమనించండి. x టర్మ్ ఏముందో అది మొత్తం సైడ్కి రాసుకోండి. -4x. ఆ -4xని నేను ఎట్లా రాసుకుంటున్నా అంటే -2 × ఓకే -4x మనకి 2ab అవ్వాలి ప్రతిసారి. చూడండి ప్రతిసారి మనకి ఇక్కడ 4x ఏమైంది, 2 × 2 × x అంటే 2ab టర్మే కదా ఇది ఇక్కడ. సో డెఫినెట్గా ఇక్కడ 4x ఇక్కడ 2y రెండు 2ab టర్మ్సే, ఓకేనా. సో -4x = 2 × a. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, a ఎప్పుడు మీకు ఇక్కడ ఏం వేరియబుల్ ఉంది, x, ఇక్కడ ఏం వేరియబుల్ ఉంది, y. ఇక్కడ స్క్వేర్ వేరియబుల్ ఏది ఉంటుందో అదే a అయిపోతుంది. x ఇంటూ b మనకు తెలియదు, అదే కనుక్కోవాలి. సో -4x/2x = b, x క్యాన్సిల్ 2. సో b = -2. లేకపోతే మీరు సింపుల్గా ఈ సింబల్ని తీసేసి ఓన్లీ అది రాసేసుకోండి. సో b వాల్యూ ఎంత 2. b వాల్యూ 2 అంటే b² వాల్యూ ఎంత ఉండాలి, 4 ఉండాలి. అందుకే +4 - 4 చేసినాం. సేమ్ దీనికి కూడా అంతే మనం చేయాల్సింది. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనం ఎక్కడ వర్క్ చేసినామో ఈ పర్టికులర్ x² - 4x ఉందా, దాన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవడానికి ట్రై చేసినాము. సో చేసేసుకున్నాం కూడా. 9 × x - 2, ఓకే. 9 × x² - 2x × 2 + 2² - 4 + 16 × y², ఓకే. ఇక్కడ వరకు చేసినాం, ఇక్కడ వరకు ప్లస్ 16 × y². ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఎట్లా చెప్పండి, y² ప్లస్ 2yని నేను 2 × y × 1 ప్లస్ 1 నేను 1² -1 -92 = 0. 9 × ఇదేమవుతుంది మనకి, ఇక్కడ మనం చేసినాం కదా, x - 2² -4 ప్లస్ 16 × ఇదంతా ఏమవుతుంది మనకి, y + 1² -1 -92 = 0. మల్టిప్లై చేయండి. 9 × x - 2² 9 × -4 -36. 16 × y + 1² అంటే 16 × y + 1². 16 × -1 అంటే 16 -92 = 0. 9 × x - 2² ప్లస్ 16 × y + 1² -36 -16 -92 which will become -144. 9 × x - 2² plus 16 × y + 1² = 144. సో యాక్చువల్గా మనకి ఫార్మాట్ ఏ ఫార్మాట్లో ఉండాలి, ఈ ఫార్మాట్లో ఉండాలి కదా. అంటే రైట్ హ్యాండ్ సైడ్లో మనకి 1 ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ఎలిమినేట్ దిస్ 144. ఎట్లా ఎలిమినేట్ చేస్తామో, సింప్లీ డివైడ్ బై 144 అండ్ బోత్ సైడ్స్. చూడండి 44 144 144 దిస్ గెట్స్ క్యాన్సిల్డ్. ఇక్కడ 9 1s are 9 16s are 16 1s are 69s are. సో x - 2² / 16 plus y + 1² / 9 = 1. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే, ఎక్స్క్యూజ్ మీ, సో మనకి ఈ కైండ్ ఆఫ్ ఈక్వేషన్ మనకు వచ్చింది. సో వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ దిస్ ఎలిప్స్ ఆర్ దిస్ ఎలిప్స్. ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏ ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుందో తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటాం, సింపుల్, బై కంపేరింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. a² ఎంత 16, ఓకే, a² 16, b² ఎంత ఉంది 9. అంటే ఏ వాల్యూ ఎంత ఉంటుంది మనకి 4, b వాల్యూ ఎంత 3. స్క్వేర్ రూట్ పంపిస్తే రూట్ అవుతుంది కాబట్టి √16 is nothing but 4, √9 is nothing but 3. సో ఇఫ్ యూ కంపేర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి, ఏ ఎంత ఉంది చెప్పండి, ఏ గ్రేటర్ దాన్ బియా, ఎస్, ఎందుకంటే 4 కాబట్టి 4 3 కంటే పెద్ద. అంటే మనం కనుక్కోవాల్సిన ఎలిప్స్ అనేది ఏ ఫామ్లో ఉంది, మనం కనుక్కోవాల్సిన ఎలిప్స్ ఈక్వేషన్ అనేది ఇది. సో ఇప్పుడు దీనికి మనము ఇవన్నీ కనుక్కోవాలి. సో క్లియర్గా అర్థమైందా, ఓకేనా. సో మనము
ఇందాక మనకిచ్చిన ఎలిప్స్ ఈక్వేషన్ని మొత్తం సాల్వ్ చేస్తే మనకేమొచ్చింది, ఇది చెప్పినా కదా. మనకి ఈ ఈక్వేషన్ ఆ కైండ్లో వచ్చిందంటేనే ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవాలి. సరే ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. చలో ఫస్ట్ ఈ ఈక్వేషన్ రాసుకోగానే మనము పక్కన దానికి సంబంధించిన ఫార్మ్ ఈక్వేషన్ కూడా రాసుకోవాలి. ఓకే, రాసుకున్నా. ఇందులో మెయిన్గా మీరు ఫస్ట్ ఏం రాసుకోవాలంటే చెక్ చేసుకోవాల్సింది ఇది ఏ గ్రేటర్ దాన్ బి కదా. ఏ స్క్వేర్ 16 బి స్క్వేర్ 9 అంటే ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి. చలో రైట్. ఇప్పుడు ఫస్ట్ సెంటర్ ఏముంటుంది చూడండి. మనకి ఇచ్చిన ఫామ్లో h,k రిప్రజెంట్ సెంటర్ అంటే h,k. సో ఇప్పుడు h,k వాల్యూ చెప్పండి. h ప్లేస్లో ఏముంది ఇక్కడ 2, k ప్లేస్లో ఏముంది 1 ఉంది. యాక్చువల్గా y మైనస్ k హోల్ స్క్వేర్ ఉండాలి కదా, అక్కడ ఏముంది y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. అంటే k వాల్యూ డెఫినెట్గా మైనస్ ఉంటేనే ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది. సో 2, -1. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఫార్ములా చెప్పండి ఈ పారాబోలాకి, ఈ ఎలిప్స్కి. ఓకేనా, ఏ గ్రేటర్ దాన్ బి ఎలిప్స్కి ఇదే ఉంటుంది ఎసెంట్రిసిటీ. ఓకేనా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ బీ గ్రేటర్ దాన్ ఏ వచ్చింది అనుకోండి, ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏమైపోతుంది అంటే ఈ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. ఓకే సరే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం దీన్ని. ఓకే, ఏ స్క్వేర్ అంటే 16 మైనస్ 9 బై బీ స్క్వేర్ అంటే బై ఏ స్క్వేర్ అంటే 16, విచ్ ఈస్ నథింగ్ బట్ 16 మైనస్ 9 7 బై 16. సో ఈ స్క్వేర్ వాల్యూ 7 బై 16 అంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 7 బై 16, విచ్ ఈస్ నథింగ్ బట్ రూట్ 7 బై 4. సో క్లియర్గా అర్థమైందా. సో ఈ క్యాలిక్యులేషన్ వల్ల మనకి నెక్స్ట్ ఫోకైకి స్పేస్ ఉండదు కాబట్టి నేను కనుక్కున్నా కదా, మీకు క్లియర్గా అర్థమైందా. ఆన్సర్ని నేను ఇక్కడ రాసేస్తున్నా డైరెక్ట్. ఓకే, రూట్ 7 బై 4. చలో నెక్స్ట్ ఫోకై. సో చూడండి ఈ ఎలిప్స్లో ఫోకై ఏంది, h ప్లస్ ఏఈ కామా 0 h మైనస్ ఏఈ కామా 0. సో మొత్తానికి మనకు ఫోకై వాల్యూ ఏముంటుంది చెప్పండి, h ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. నేను 2 పాయింట్స్ని ఒకటే దాంట్లో రిప్రజెంట్ చేసిన చూడండి. ఒకటి h ప్లస్ ఏఈ కామా 0, ఇంకొకటి h మైనస్ ఏఈ కామా 0. ప్లస్ ఆర్ మైనస్ పెట్టేసిన. h వాల్యూ ఎంత 2, ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ మనకు తెలియదు. సో కనుక్కోవడం. ఏ స్క్వేర్ ఎంత మనకి చూడండి, కంపేర్ చేయండి. ఏ స్క్వేర్ ప్లేస్లో ఏముంది 16, ఏ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 16, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4. సిమిలర్గా బీ స్క్వేర్, బీ వాల్యూ కూడా కనుక్కోండి. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9, బీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3 రూట్ 9, బీ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఏ వాల్యూ 4 కాబట్టి 4 ఇంటూ ఈ వాల్యూ ఎంత రూట్ 7 బై 4 కామా 0. సో 4 క్యాన్సిల్ అయిపోయింది. మనకేమొచ్చింది, వద్దులే ఇక్కడనే ఉంటుంది, 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7 కామా 0. ఇక్కడ కూడా రాసుకోవచ్చు కదా, ఎక్స్ట్రీమ్లీ సారీ, 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7 కామా 0. సో క్లియర్గా అర్థమైందా. రైట్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్. సో మేజర్ యాక్సిస్ వచ్చేసి ఏంది ఏ డాష్. ఎప్పుడైనా ఏ గ్రేటర్ దాన్ బి ఉందంటే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ వచ్చేసి ఏ డాష్ అయిపోతుంది. దాని లెంత్ వచ్చేసి ఎంత అంటే 2a, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత చెప్పండి, మనకు రాసుకున్నాం కదా, ఏ వాల్యూ 4, విచ్ ఈస్ నథింగ్ బట్ 8. చలో లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్ అంటే ఇది ఎంత 2b, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ బి వాల్యూ ఎంత 3 ఇది ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ ఏంది లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. సో లాటస్ రెక్టమ్ లెంత్ ఎంత చెప్పండి, లాటస్ రెక్టమ్ లెంత్ ఎంత 2b స్క్వేర్ బై ఏ. సో 2 ఇంటూ బి స్క్వేర్ వాల్యూ ఎంత 9 బై ఏ వాల్యూ ఎంత 16, ఏ వాల్యూ 4,
సో దిస్ విల్ గివ్ యూ 9/2. పక్కన క్లియర్గా అర్థమవుతుందా? చలో ఎస్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ ఏంది చెప్పండి? ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ a/e, 0. అవునా కాదా చెప్పండి? ఒకటేమో ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఏఈ, ఇంకోటి వచ్చేసి ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ a/e. రెండింటిని కంబైన్ చేసి రాసిన. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? h2 ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 4 బై ఈ వాల్యూ ఎంత? √7/4. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అంటే రాసిద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ. సో మీరు సింపుల్గా ఇక్కడ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ √7. సో క్లియర్గా అర్థమైందా? రైట్. ఈక్వేషన్ ఆఫ్ లాటిస్ రెక్టమ్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే సింపుల్గా ఏం చెప్పినా నేను మీకు y ఈజ్ ఈక్వల్స్ టు k. దట్ ఈస్ నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్స్ టు k వాల్యూ ఎంత? -1. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంటే x ఈజ్ ఈక్వల్స్ టు h. x ఈజ్ ఈక్వల్స్ టు h వాల్యూ ఎంత? 2. సో ఈ విధంగా మనము అన్నీ కనుక్కుంటాం. సో క్లియర్గా అర్థమైందా?